నేడు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ భూమి పూజకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని భావించామని, కానీ ఈ రోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు చెప్పడంతో ఈ రోజు ప్రారంభించామన్నారు. సంకల్పం పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది. వీటిని చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై 15 రోజుల వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. కవితకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్ కు కవిత చేరుకునే అవకాశం ఉంది. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కవిత కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డికి సిపిఐ షాక్ ఇచ్చింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. మేము ప్రభుత్వంలో మిత్రపక్షం అయినప్పటికీ మేము ఎప్పటికీ ప్రజల పక్షమేనని ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా అవకాశం ఉన్న చోట కలిసి వెళ్తామని, లేని చోట మా పార్టీగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై నాగార్జున తనయుడు నాగచైతన్య స్పందించారు. తస్వా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన నాగచైతన్యను ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత గురించి అక్కడున్న మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన నాగచైతన్య దాని గురించి ఇప్పుడు ఎందుకండి, దీనిపై నాన్న ట్విట్టర్లో స్పందించారని, దీని గురించి తర్వాత మాట్లాడతానని నాగచైతన్య అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది. రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించింది. వారం రోజుల పాటు రాజధాని ప్రాంతంలో పర్యటించిన వారు వివిధ అంశాలపై ఈ రెండు బ్యాంకుల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వచ్చే నెలలో మరోసారి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృందాలు పర్యటించనున్నాయి. అక్టోబర్లో అమరావతికి రుణం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రులు అధికారులు నిర్వహించే విలేకరుల సమావేశాల్లో వెనకవైపు రాష్ట్ర అధికారిక చిహ్నం మాత్రమే కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో విలేకరుల సమావేశం నిర్వహించే చోట అధికారిక చిహ్నం పెద్దగా కనిపించేలా మార్పులు చేసింది. గత ప్రభుత్వంలో వైకాపా జెండాలోని రంగులతో బోర్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నంతో పాటు అప్పటి సీఎం జగన్ ఫోటో, నవరత్నాల లోగో, రాష్ట్ర మ్యాప్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉండేది. అయితే తాజాగా ఈ మార్పులతో చంద్రబాబు ఫోటో తొలగించారు. ఇక అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ ఇలాగే ఉండనుంది. ఓ తాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లపై నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కవితపై టీజీ వెంకటేష్ ఫైర్ అయ్యారు. తప్పులు చేస్తే కేటీఆర్, హరీషులు కూడా జైలుకే వెళ్తారని టీజీ వెంకటేష్ చురకలంటించారు. కవిత ఆవేశపడ్డారు. కేసు పూర్తయ్యాక మాట్లాడితే ఒక అర్థం ఉంటుందని తెలిపారు. శశికళ కవిత ఆవేశపడి పెద్దలపై మాట్లాడడం కరెక్ట్ కాదని ఎద్దేవా చేశారు. అలా కాకుండా ఆవేశపడి పనికిరాని స్టేట్మెంట్ ఇస్తే ఆమెకే నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ ను టార్గెట్ అనుకుంటే కేటీఆర్ కో కేసీఆర్ నో అరెస్ట్ చేసేవాళ్ళమని తెలిపారు. ఎన్నికల ముందు పొత్తులుంటాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేది హాస్యాస్పదమన్నారు. ఇటీవల విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించాడు. అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది. విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కి బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదులో తమిళ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని, పార్టీ జెండాలోని ఏనుగు గుర్తును అక్రమంగా రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని తెలిపి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ బంగాల్లోని కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా భాజపా ఈ రోజు 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. నిన్న జరిగిన నబర్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో బెంగాల్ స్తంభించింది. పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఉక్రెయిన్ దళాలు ఆగస్టు 6 నుంచి కుర్స్క్లో 100 స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని, 594 మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామని కీవ్ టాప్ మిలిటరీ కమాండర్ తెలిపారు. దీంతో ఉక్రెయిన్ సైనికులను కట్టడి చేయడానికి రష్యా 30,000 మంది భద్రతా సిబ్బందితో చుట్టుపక్కల ప్రాంతాలు మోహరించింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. కాగా చర్చల ద్వారా మాత్రమే యుద్ధం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. యుద్ధం ముగింపు కోసం కావాల్సిన ప్రణాళిక తన వద్ద ఉందని, ఆ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు సమర్పిస్తానని వెల్లడించారు. భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తేరుకోలేని షాక్ ఇచ్చింది. 2025 విదేశీ విద్యార్థుల సంఖ్యను ఏకంగా 2.7 లక్షలకు తగ్గించేసింది. ఉన్నత విద్యా, వృత్తి విద్యా ట్రైనింగ్ కోర్సులో విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ ఆస్ట్రేలియా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటిగా ఉంది. కాగా ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకున్న ఆ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 10న ప్రకటించనున్నారు. నోబెల్ ప్రైజ్ 6 విభిన్న రంగాల్లో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. గత సంవత్సరానికి గాను మానవాళికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది. కాగా గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గాజాకు చెందిన 4 జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఆటగాడు హ్యారీ కేన్ అరుదైన ఘనత సాధించారు. యూరోపియన్ ఫుట్బాల్ లీగ్లో అత్యధిక గోల్ సాధించిన స్ట్రైకర్గా హ్యారీ కేన్ నిలిచారు. దీంతో అతగాడికి గోల్డెన్ షూ దక్కింది. మూనిచ్లో జరిగిన కార్యక్రమంలో హ్యారీ దాన్ని అందుకున్నారు. ఈ లీగ్లో ఇప్పటివరకు 3 సార్లు టాప్ స్కోరర్గా నిలిచిన హ్యారీ ఈ ఒక్క సీజన్లోనే 32 మ్యాచ్ల్లో 36 గోల్స్ సాధించడం విశేషం. ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని నెలల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్లను బలోపేతం చేసుకునే ప్రణాళికల్లో ఫ్రాంచైజీలన్నీ బిజీగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ను మెంటార్గా నియమించాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది. జహీర్ నియామకం దాదాపు ఖాయమైనట్లు ఇప్పటికీ ఈ పేసర్తో ఫ్రాంచైజీ చర్చలు కూడా జరిపిందని తెలుస్తోంది. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసి పక్షం రోజులైనా కాకముందే మరో క్రీడా సంబరానికి వేదికైంది ప్యారిస్. అభిమానుల్లో స్ఫూర్తి నింపడానికి, ఆటలతో అలరించడానికి ప్యారిస్ పారా ఒలింపిక్స్ సిద్ధమైంది. దివ్యాంగుల కోసం జరగబోయే ఈ క్రీడలో 168 దేశాల నుంచి 4,400 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ పోటీలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.